సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అని తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. సో వెంకీ బ్రో. సో వెంకీ అంటే అర్థం కాదేమో, RJPT ఇదంటే బాగా అర్థమవుతుంది. అండ్ నేను చెప్పిన కన్నా చూపిస్తే మీకు ఇంకా నిజంగా మీరు అక్కడికి వెళ్ళి వచ్చారు కాబట్టి వాట్ ఈజ్ ఇండియా అంటే ఏం చెప్తారు? ఇండియా గ్రేట్. అక్కడ మనం ఇక్కడ బతికినట్టు అక్కడ అంత చల్లదు, వాళ్ళకి తగ్గట్టు మనం ఉండాలి. సో ఇండియాలో మంది ఏంటంటే మనం ఎట్టైనా బతకచ్చు. నాకు ఎక్కువ చెత్తగా అనిపించింది అప్పుడు టిక్టాక్లో. సో వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చేది. సో అప్పుడు ఏమైనా అనిపించిందా ఏంద్ర వ్యూస్ అంతా మనకి? నేను ఇప్పుడు చేసే వీడియోస్ అసలు నాకు నచ్చవు, వ్లాగ్స్ అంటే అసలు నాకు నచ్చవు. సో అక్కడ చూసుకుంటే చాలా తక్కువగా చూస్తారని విన్నా. సో అవన్నీ ఈ ఫేస్ చేసేవా? వాళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గర కుక్కల్లా మనం పని చేయాలా, వాళ్ళ దగ్గర మనం బానిసలాగా ఉండాలా అని తెలుసుకొనే అక్కడికి వెళ్తాం. అవి తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళిన వాళ్ళు 1 నెల 2 నెలలు ఉండి వచ్చేస్తారు. సో ఓకే, అన్నిటికి డేర్ చేసి వెళ్ళారు కాబట్టి మీ లైఫ్లో అక్కడ సంబంధించి సో పడ్డ ఒక సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? షార్ట్ సిచ్యువేషన్. ఫస్ట్ పనిచేసిన ఇంట్లో అయితే చాలా నరకం చూపించాను. నరకం అంటే టయానికి తిండి ఉండదు, నిద్రపోతే ఒప్పుకోరు. సో సరే, ఎర్లీగా లవ్ మ్యారేజ్. ఇప్పుడు లవ్ మ్యారేజ్లో ఎవరు ఒప్పుకోవట్లే, అప్పుడు ఎలాగ ఒప్పించారు సార్? మీసాలే లేవు అప్పుడు. నేను మా వైఫ్ కడప, దేవుని కడప మీకు తెలిసి ఉంటుంది. సో అక్కడ నేను తాళి కడతా అంటే పోలీసు వచ్చి నాకు చేపట్టింది. పిల్లోడు చిన్న పిల్లోడు, కానీ ఆ పాప వయసు ఉన్నది, మీసాలు కూడా లేవు వీడికి. అప్పుడు ఏజ్ ఎంత? అప్పుడు ఎంత 18 అంతే. అమ్మాయికి 12 13. తాగుతాను ఇంకా మా అమ్మ గుర్తుపట్టుకుని వంగ తీసి గుర్తు. వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అని తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. సో వెంకీ బ్రో. సో వెంకీ అంటే అర్థం కాదేమో, RJPT ఇదంటే బాగా అర్థమవుతుంది. అండ్ నేను చెప్పిన కన్నా చూపిస్తే మీకు ఇంకా సో రైట్. తన గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటాను. సో వెళ్దామా? హాయ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. అండ్ మీరు నిజంగా టైం ఫాలో అవుతారని అర్థమైంది నాకు ఈరోజు. టైం ఉంటేనే ముందుకు వెళ్తాం కదా. యా. అండ్ మీ బిఫోర్ ఇంటర్వ్యూలు కూడా చూశాను. బట్ మా యూజర్స్ ఏంటంటే నిన్ను చేయమని చాలాసార్లు నన్ను అడిగారు. బట్ అప్పటి నుండి మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తున్నా. బట్ ఎర్లీగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలా ఉందన్న ఇండియా? ఇండియా మించి లేదు కదా. కానీ అంటే నాకు ఒక డౌట్, జనరల్గా ఇక్కడ ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మా మనం తోపులు మన దురుము ఇదే అంటారు అనమాట. నాకు ఇక్కడ నుండి బయట కంట్రీకి వెళ్ళిన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు చెప్తారు ఇండియాలో బతికినంత హ్యాపీనెస్ ఎక్కడా ఉండదురా, మీరు అనవసరంగా అటు వెళ్దాం ఫారెన్ వెళ్దాం డబ్బులు సంపాదిస్తాం అంటారు. సో నిజంగా మీరు అక్కడికి వెళ్ళి వచ్చారు కాబట్టి వాట్ ఈజ్ ఇండియా అంటే ఏం చెప్తారు? ఇండియా గ్రేట్. అక్కడ మనం ఇక్కడ బతికినట్టు అక్కడ అంత చల్లదు, వాళ్ళకి తగ్గట్టు మనం ఉండాలి. సో ఇండియాలో మంది ఏంటంటే మనం ఎట్టైనా బతకచ్చు. నువ్వు ఏ షర్ట్ వేసినా వాడు అడగడు, నువ్వు ఎట్లా కటింగ్ పెట్టుకున్నా మనల్ని ఎవరు అడగరు. కానీ అక్కడ మాత్రం వాళ్ళ రూల్స్ మనం పాటియాలన్నమాట. ఓకే. సో అంటే మీకు ఇప్పుడు అటువైపు వెళ్ళాలని ఎందుకు అనిపించింది? ఏదైనా అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల డబ్బులు సంపాదిద్దామనే వెళ్ళారా? అంతే, ఫ్యామిలీ ఇష్యూస్ వల్లే. మా నాన్న కూడా పోయినాడు, మా అమ్మ పోయినింది. మా అమ్మ సౌదీలో 14 ఏళ్ళు ఉన్నింది. మా నాన్న యుద్ధం జరిగే ముందు ఉన్నాడు. ఓకే. దాని తర్వాత మా అన్న, నేను. సో ఇలా అంటే అన్న నాకు తెలిసి అంటే బాల్యతనం అంతా ఎక్కువగా అమ్మ ప్రేమలోనే గడిచిపోద్ది అంటారు. నాకు తెలిసి అమ్మగారు అక్కడ 14 సంవత్సరాలు ఉన్నారంటే మీరు చాలా మిస్ అయ్యారు. చాలా అంటే చాలా. నా పెళ్లి టయానికి వచ్చిన అమ్మ ఇక్కడికి. బా, చిన్నప్పుడు వెళ్ళిపోయింది. అంటే ఆవిడ అంత అంటే మనకి ఎంత ప్రేమ ఉంటుందో దానికి 100 రెట్లు ఎక్కువ అమ్మకు ఉంటుంది. బట్ మనల్ని వదిలేసి అన్ని సంవత్సరాలు ఉన్నారు. సో వచ్చిన తర్వాత మీరు అడిగారా ఎందుకు వెళ్ళావు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఉండిపోయారని? అడిగే అంత లేదు కదా, తెలుసు కదా మన సిచ్యువేషన్, నాకు కూడా తెలుసు కదా. అంటే మన ఇంట్లో పరిస్థితి బాగలేదని నాకు కూడా తెలుసు. సో దానికి తగ్గట్టే ఆమె వెళ్ళింది. ఓకే. 3 అక్క చెల్లెళ్ళు, వాళ్ళకి పెళ్లి చేయాలి. సో నేను చిన్నపిల్లవాడిని. మీరు లాస్టా? నేను 3వ వాడిని. సో వాళ్ళందరికి పెళ్లి చేయాలంటే మా నాన్న డ్రింకర్. సో ఆయన అంత సపోర్ట్ లేదు. ఇంకెవరు అమ్మే
సో అమ్మ కష్టపడి అందరికి పెళ్లి చేసింది. ఓకే. సో సూపర్. మొత్తానికి ఆ కష్టం అయితే ఇప్పుడు ఫలించింది అనుకోవచ్చా? అంటే మా అమ్మ కష్టము మా అమ్మ వారికి అయితే ఫలించలేదు, నా కష్టం అయితే ఇప్పటికి ఫలించింది. జనరల్గా చూసుకుంటే అంటే మన చిన్నప్పుడు పేరెంట్స్ కానీ మనం తిరిగే వాతావరణం కానీ స్ట్రగుల్స్ అనేవి ఎంత గట్టిగా అవుతాయో ఆ తర్వాత మనకి సక్సెస్ అనేది అంతే రేంజ్లో వస్తాయని విన్నా. అవును, మీ లైఫ్లో అది జరిగినట్టుంది? ఖచ్చితంగా పక్కా చెప్తాను నేను, 100కు 100. ఓకే. సో ఇప్పుడు అంటే ఇండియా నుండి ఇలా పని మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది? ప్రాసెస్ అంటే అక్కడ వీసా అని ఉంటుంది అనమాట. అంటే మామూలుగా ఏరే దేశానికి పోతే వీసా ఉంటుంది. సో అక్కడ ఇళ్లలో పనిచేసే లేబర్ వీసా అని ఉంటుంది. సూన్ వీసా అని, ఖాదీం వీసా అని. ఖాదీం వీసా అంటే లేబర్ అనమాట, ఇళ్లలో పనిచేసేవాళ్ళు. సూన్ అంటే ఇంకా నువ్వు బయట ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. అలాగే సూన్ వీసాలు కంపెనీ వీసాలు ఉంటాయి అనమాట, కంపెనీలో వర్క్ చేసేదాన్ని. ఇంకా జాబులు చేసే వాళ్ళకి సపరేట్ వీసాలు ఉంటాయి. సో ఇట్లా ఉంటాయి అనమాట. మేము పోయేదంతా లేబర్ వీసాలు. జనరల్గా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మనం అక్కడికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మన వీసా తీసుకుంటారు. సో తీసుకొని వాళ్ళ పని నీట్గా చేస్తే ఓకే, బట్ ఏదైనా వాళ్ళతో గొడవలు వచ్చినా ఏమొచ్చినా మేము పంపించం అనే ఇది ఉంటాయంటారు బాబు. అసలు మన దగ్గర ఉండే పాస్పోర్ట్ తీసుకునే అధికారం ఎవరికి లేదు. కానీ అక్కడికి ఇళ్లలో పని చేయడానికి పోతే మన పాస్పోర్ట్ వాళ్ళు తీసేసుకుంటారు. నువ్వు ఈ రోజు వస్తే ఈ రోజే తీసేసుకుంటారు నీ దగ్గర. సో ఇంకా నువ్వు ఆ నుంచి రావాలంటే ఇంక వాళ్ళ చేతిలో ఉంది. ఓకే. నువ్వు ఏదైనా తప్పు చేసినా కూడా నిన్ను ఆ ఫింగర్ వేసేదానికి కూడా వాళ్ళకి హక్కు ఉంది. సో అంటే చాలా మంది భయపడుతూ బతుకుతారు అనేసి విన్నాం, అది కరెక్టా? పక్కా. సో ఎందుకు అంత భయపడుతూ అక్కడ బతకాల్సిన అవసరం ఏంటి? వచ్చేసి ఇండియాలో ఏ పని చేసుకునే ఉంది కదా. కానీ ఇప్పుడు లేబర్కి అంత శాలరీలు ఇక్కడ ఎవరు. ఇప్పుడు మేము చదువుకుని 10th, నేను చదువుకుని 10th ఏ ఉద్యోగం చేసినా నీకు 10,000 కంటే ఎక్కువ ఇవ్వరు. సో నీకు అక్కడైతే స్టార్టింగ్ 25,000 30,000 ఇస్తారు. తిండి గడిచిపోతుంది, రూమ్ గడిచిపోతుంది, నీకు ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా వాళ్ళు చూపిస్తారు. సో ఇవన్నీ గడుస్తాయి అనమాట. ఒక్కసారిగా నెలకి 30,000 సంపాదిస్తే ఎట్లుంటుంది? సో ఇక్కడ 15,000 సంపాదిస్తే నువ్వు 2 నెలలకి జీతం 30,000 వస్తుంది, అక్కడ ఒక నెలకే 30,000 వస్తుంది. సో అందుకోసం ఎక్కువగా పోవాలని చూస్తారు. ఓకే. సో మీరు మొత్తం టోటల్గా ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ? నేను 6 ఇయర్స్లో మీ సంపాదన ఎంత అంటే? అక్కడ అంత సంపాదన అంటే అక్కడ సంపాదించింది కన్నా నాకు తెలిసి యూట్యూబ్లో సంపాదించింది ఎక్కువ నేను అనుకుంటున్నాను. అవునవును, కరెక్టే. అంటే మీకు అప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ తెలుసు కానీ సంపాదించింది కువైట్లో ఉండి సంపాదించింది ఏది నిలబడాలి. సో ఓకే, 6 ఇయర్స్ అంటే మీరు మ్యాక్సిమం కరోనాలో అక్కడే ఇరుక్కుపోయారు. సో కరోనా అనేది అంటే ఇప్పుడు చూస్తే ఏముందలే వచ్చి వెళ్ళిపోయింది అనే ఉన్నాం, కానీ ఆ టైంలో కరోనా మాత్రం పీక్స్ లెవెల్లో ఉండేది. అంటే మనుషులు తిరిగి వస్తారని లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు చనిపోయారనే ఒక ఇది ఉండేది అన్నమాట. ఆ టైంలో మీ పేరెంట్స్కో లేకపోతే మీ రిలేటివ్స్కి ఎలా? అంటే నేను పోయేటానికి కరోనా తగ్గింది. అంతకుముందు ఉన్నప్పుడు నేను వేరే ఇంట్లో ఉన్నా, ఇప్పుడు ఇది నాకు 2వ ఇల్లు అనమాట. సో ఫస్ట్ వేరే ఇంట్లో 2 ఏళ్ళు పనిచేసిన, దాని తర్వాత ఇంటికి వచ్చి నేను ఇంకా ఈ సినీ ఫీల్డ్లో ఒక 3 సినిమాలు చేశాను నేను కూడా. సో షార్ట్ ఫిలిమ్స్ అంటే ఇట్లే పోదాం అనుకున్నాను నేను కూడా. కానీ కరోనా టైంలో ఏమైందంటే ఇంకా తెలిసిందే కదా, చిన్న చిన్న యాక్టర్లు పేరు లేని వాళ్ళకి మనల్ని రానిరు బయటికి లోపలికి. సో ఇంకా నేను ఇంకా షూటింగ్లు ఏం లేవు, అందులో మేము పోయినా కూడా మాకు ఏం లెక్క ఇచ్చేవాళ్ళు కాదు, ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు, తిండి పెట్టేవాళ్ళు. సో ఇంక ఇది కాదు మనకి సెట్ కాదు, మనకి ఫ్యామిలీ ఉంది, పెళ్ళి అయింది, అమ్మ ఉంది, సో ఇది మనకి సెట్ కాదు అని చెప్పి కరోనా ఇంకా తగ్గిపోయింది, కొద్దిగా ఉంది అనుకో. మళ్ళీ లాక్డౌన్ పడుతుంది, ఈసారి లాక్డౌన్ పడింటే నేను చచ్చిపోయాడు. సో అంత కష్టాల్లో నేను వెళ్ళిపోయిన అక్కడికి. ఓకే. సో ఫస్ట్ టైం వెళ్ళారు, మళ్ళీ వచ్చేసారు, కొన్ని రోజులకి ట్రావెల్ అయ్యి మళ్ళీ వెళ్ళారు. సో ఓకే, అంటే సిల్వర్ స్క్రీన్ మీద చూసుకుని ప్రతి ఒక్కరికి కూడా మన పేరు చూడాలి, మన బొమ్మ కనిపించాలి అనుకుంటారు. సో యాక్టర్ వెంకట్ అని చూడాలనుకున్నారా? మా అమ్మ కళ, అది నేను నెరవేర్చిన. ఒక సినిమా సారథి అని తారకరత్న సారు ఆయనతో చేసినాము. ఆ సినిమా రిలీజ్ కూడా నేను ఇక్కడ లేను, కోవిడ్లోనే ఉన్నా. మా అమ్మ చూసింది థియేటర్కి వెళ్ళి, చాలు. ఏమన్నారు ఫస్ట్ టైం? అంటే ఏడ్చి వచ్చేసింది బయటికి, చాలు. ఏ క్యారెక్టర్ పడింది? విలన్ క్యారెక్టర్ మరి. సో మిగతా కూడా ఒక 2 సినిమాలు చేశారని, దాంట్లో కూడా విలనే, మొత్తం నెగిటివ్ రోల్. అంటే మీకు ఇష్టమా వాళ్ళు ఇచ్చే రోల్స్? అయ్యి అది మిమ్మల్ని చూస్తే ఎంత బుద్ధిగా ఉన్నారు. అంటే వాళ్ళకి తగ్గట్టు హెయిర్ పెంచడం కానీ, మీసాలు పెంచుకోవడం కానీ ఉన్నానంటే వాళ్ళకి విలన్ రోలే చేస్తున్నారు. అంటే చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా, లేకపోతే ఏదో అప్పుడప్పుడు వెళ్ళాలి చేయాలి అని అనుకున్నాను? ఇంట్రెస్ట్ ఏం లేదు, కానీ అమ్మ కళ అది అంతే. దాని తర్వాత నేను డుస్ మ్యాట్ అంట, టిక్ టాక్ అంట, వీటిల్లో నేను చేస్తా వచ్చిన. వ్యూస్ వచ్చేవి కాదు, లైక్స్ వచ్చేవి కాదు. అసలు ఇది కూడా యూట్యూబ్ కూడా నాకు 8 ఏళ్ళు, ఇప్పటికి 8 సంవత్సరాలు చేస్తాను నేను దీన్ని. ఇప్పుడు వచ్చింది ఒక 5-6 నెలల నుంచి నాకు వ్యూస్ వచ్చినాయి. సో లాస్ట్ అప్పుడు చూసుకుంటానా నిజంగా టిక్ టాక్ గురించి మాట్లాడుకుంటే
ఎంతమంది టాలెంటెడ్లు ఉన్నా వాళ్ళకి వచ్చిన వ్యూస్ 500 1000 అది 1000 వస్తే వాడికి ఎక్కువ. అదే కొంతమంది ఏంటంటే వీళ్ళు బాత్రూమ్ టూర్ అని లేకపోతే సంసమ్ అంటే నాకు ఎక్కువ చెత్తగా అనిపించింది అప్పుడు టిక్టాక్లో. సో వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వచ్చేవి. సో అప్పుడు ఏమైనా అనిపించిందా ఏంద్ర వ్యూస్ అంతా మనకి? నేను ఇప్పుడు చేసే వీడియోస్ అసలు నాకు నచ్చవు, వ్లాగ్స్ అంటే అసలు నాకు నచ్చవు. ఓకే, కానీ జనాలకి ఏంద్ర అంటే అవే కావాలి. నిజంగా నాకు అస్సలు నచ్చవు. నాకంటే యాక్టింగ్ అంటే ఇష్టం. సో యాక్టింగ్ పరంగా నేను గెటప్ లేసి నేను టిక్టాక్లో వీడియోలు చేస్తా ఉన్నా. గెటప్ సీన్యూటీ ఇంకా రాఘవాలారని టీవీలో చేస్తా, నేను వీడియోలు చేస్తా వచ్చిన. అవి ఎవరు చూసేది కాదు. ఇప్పుడు ఈ యూట్యూబ్లో కూడా నేను షార్ట్ ఫిల్మ్సే పెట్టినా ఎక్కువ. నేను ఫస్ట్ నా ఈ పాత వీడియోలన్నీ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ కాపీరైట్ పెట్టి నేను డిలీట్ చేసిన. ఈ వ్లాగ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో వ్యూస్ వస్తున్నాయి. సో నాకేం కావాలా? వ్యూస్ కావాలా, డబ్బులు కావాలి. కల్లి వల్లి ఏదైతే నడుస్తుంది మనం అనుకునేది రాకపోయినా వచ్చిన దాని గురించి వెళ్తాను అయితే అంతే. సో ఓకే, అంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఇంటెన్షన్ అయితే వీడియోస్ పెడదామని స్టార్ట్ చేశారు, ఐ మీన్ కంటెంట్ వీడియోస్. అంతే అంతే, డబ్బుల గురించి నేను ఆలోచించాల. ఫస్ట్ మన యాక్టింగ్ కోసం కావాల్సిన కంటెంట్ వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుందాం అని స్టార్ట్ చేసినాం. అంతే. సో దానికి అంటే కొంచెం స్టార్టింగ్ లో మనీ కూడా అవసరం ఉంటుంది. పెట్టినా చాలా బాగొట్టినా నేను, ఎందుకంటే అలాగా చాలా బాగొట్టాం. మేము కూడా చాలా పోనాయిలే, మేము కూడా చాలా బాగొట్టినాం, భయంకరంగా బాగొట్టినాం. మరి ఇంటి లేకపోయినా కూడా ఫస్ట్ వాటికి పెడతా ఉన్నా. అవును, అది మాత్రం కరెక్ట్. అంటే ఆ పిచ్చి అలా ఏదైనా ఫ్యాషన్ ఉన్నప్పుడు దాని మీద పెడతాం అన్నట్టు. ఓ రోజు మనం తినకపోయినా దానికి 2000 ఎడిటింగ్ కావాలంటే పెడతాం. సో అంటే ఎన్ని చేసి ఉంటారు మ్యాక్సిమం స్టార్టింగ్ లో అలాంటివి? షార్ట్ ఫిలిమ్సా ఒక నా సొంతం అయితే ఒక 5-6 చేసిన. అంటే ఇప్పుడు సినిమా ఉంటాయి, ఛత్రపతి ఫైట్ ఉంది, సో అది ఒకటి తీసుకున్నా, అట్లా కూడా తీసుకున్నా. నా ఓన్ గా అయితే ఒక 2 తీసిన నేను అంతే. ఇంకా బయట మా రాజంపేటలో కూడా చాలా మంది తీసుకున్నారు, వాళ్ళలో కూడా చేసిన. సో ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి మనం తీసినా అంటే మనకి ఇష్టం ఉండి తీస్తాం, కానీ అదేంటంటే కాపీ రైట్స్ పడాలి, లేదా సమ్మెక్స్ అవుతాయి. యాక్చువల్లీ దానికి ఓన్ కంటెంట్ తీసేయాలంటే కొంచెం మనీ ఉండాలి, గట్స్ ఉండాలి. సో దాని నుండి వ్లాగ్స్ అనేది అంటే ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, లేకపోతే ఏదైనా సరదాగా చేస్తే క్లిక్ అయ్యేవి ఉన్నాయి? అంటే ఇట్లా చాలా మంది వ్లాగ్సే చూస్తున్నారు. నేను ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మా ఇంట్లోనే మా అక్క, మా వైఫ్ కానీ, మా అమ్మ వాళ్ళు కానీ ఎవరు చూసినా ఈ గుడ్డు కూర ఎట్ట చేస్తారు, ఆ పచ్చడి ఎట్ట చేస్తారు, ఇవే చూస్తున్నారు. సో వీళ్ళంతా ఇట్లా చూస్తున్నారు కదా, వీళ్ళ ఆలోచన ఎట్లా ఉంది. సో నా ఆలోచన కూడా నేను ఈ పరంగా పోతే చూస్తారేమో, నా ఫ్యామిలీనే వ్లాగ్స్ చూస్తున్నారు, నేను ఈ పరంగా పోతే బాగుంటుంది. సో నేను కూడా మా వైఫ్ని చాలాసార్లు అడిచిన, ఏంది ఈ సోది పెట్టగా నాకు నచ్చదు ఎట్టని. కానీ ఇప్పుడు లాస్ట్కి నేను అయ్యే చేస్తాను. అప్పుడు ఏమంటారు, ఇప్పుడు అంటుంది కదా మా వైఫ్, ఇప్పుడు అంటుంది కదా. సో అంటే ఫస్ట్ వీడియో ఏం రీచ్ లేవు కదా, ఒక వ్లాగ్స్ చేసిన కొన్ని వీడియోస్ రీచ్ రావు. సో అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే వన్ నైట్ స్టాండ్ లా అయిపోవాలనుకుంటారు. ఈ రోజు మనం పెట్టాలి, రాత్రి స్టార్ అయిపోవాలన్నట్టు ఉన్నారు చాలా మంది. సో పేషెన్స్ ఎవరికి లేదు. ఇప్పుడు మీరు పెట్టేటప్పుడు ఒక 10-15 వీడియోలకైనా పెద్ద రీచ్ ఉండదు. సో అప్పుడు ఏమనిపించింది, ఇంకా వదిలేద్దామా? వదిలేసిన. నా ఛానల్ 20K ఉన్నప్పుడు అమ్మేసినా కూడా. అమ్మేశారా? మళ్ళీ వాళ్ళకి నాది నా ఈమెయిల్ పెద్దది పెట్టుకున్నాను, వాళ్ళకి అర్థం కాక మళ్ళీ నాకు ఇది నాకు అర్థం కాలేరా స్వామి అని చెప్పి నాకు ఇచ్చేసినారు. సో నేను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తా వచ్చిన. వ్యూస్ లేవు అసలు, 100-200 అంతే, అంతకన్నా ఎక్కువ లేవు. సరే వస్తాయి 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 వస్తాయి. మొన్న రీసెంట్గా ఇప్పుడు నేను 8 నెలలు అయింది వచ్చి, అంతకుముందు వచ్చింది ఇంటికి. అంతకుముందు వీడియోలో ఉండే నాయి వ్లాగ్స్ ఉన్నాయి దాంట్లో, కానీ అవి కూడా రీచ్ లేవు. ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీతో కూడా చేసిన, నా వైఫ్తో కూడా చేసిన, ఇద్దరం కలిసి వీడియోలు చేసినాం, అవి కూడా రీచ్ లేవు. ఎప్పుడైతే ఇంటికి వినానో, కోయటికి వినానో, అరవడం మొదలుపెట్టినా, అరచడం స్టార్ట్ చేసిన. కామ్గా చెప్తే ఎవరు వినరు. మధ్య మధ్యలో కామెడీ వీడియో డైలాగులు వేయడము, పంచులు వేయడము, అలాగే ఇంకా సామెతలు వేయడము, ఇట్లా స్టార్ట్ చేసిన. సో అప్పుడు రీచ్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు దీన్ని బట్టి ఏం అర్థమైంది? జనాలకి మస్కరా కావాలి, తమాషా కావాలి. అవును, ఏదో కొత్తదాన్ని చూపించాలి, కంటెంట్ చూడడం మానేశారు. ఓకే. సో అంటే ఇప్పుడు ఒక మన నాన్ వెస్ట్ కావచ్చు, సో యూట్యూబర్లో అతని పేరు కొంచెం బాగా వినిపిస్తుంది. సో అతని కంటెంట్ నచ్చడానికి కూడా ఆ యాసే కారణం అనొచ్చా? ఇప్పుడు నా యాస కూడా చాలా మంది చాలా లైక్ చేస్తారు, నా మాటలు కూడా బాగా లైక్ చేస్తారు. ఇప్పుడు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎంతసేపు నన్ను కోయట్లో వీడియోలు చేస్తున్నారు అని చెప్పి చాలా మంది నన్ను కామెంట్ కూడా చేసినారు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నా వీడియోలు వైరల్ అవుతున్నాయి, ఎందుకంటే నా మాటలు వెరైటీగా మాట్లాడడం కానీ, నేను అరసడం కానీ, ఇట్లా వెరైటీ నా భాషను బాగా పట్టుకున్నారు వాళ్ళు. అవును, అట్లా. ఇప్పుడు కోవిడ్ అంటే అదర్ కంట్రీ వెళ్ళేటప్పుడు ఏదైనా వీడియోస్ చేసినా కొత్తది చూపిస్తానంటే ఇంట్రెస్టెడ్గా చూస్తాం, ఎందుకంటే అక్కడ అలా ఉంటుందా. ఇప్పుడు మీరు ఒక చూపించారు డాలర్ల గురించి చూపించారు,
ఇలా ఉంటే అంటే డిఫరెంట్గా ఉంటాయి కదా అని చూస్తారు. బట్ ఇండియాలో వచ్చేసిన తర్వాత మన కంటెంట్ కొత్తగా చేయాలంటే ఆల్రెడీ చాలా మంది చూసేస్తారు, చేసిన వాళ్ళు ఉంటారు. కొత్తగా క్రియేట్ చేయాలంటే ఏం చేశారు? నేనా ఈ వ్లాగ్స్ తప్ప ఏ దేకరు ఎవరు, ఇవే దేకుతారు. ఇంకా మనం ఇవే చేయాలి, ఈ తప్ప ఏ రావు. నువ్వు ఏది పెట్టినా నువ్వు కష్టపడి నువ్వు రక్తం చించుకొని వేసినా కూడా ఎవరు ఒకటి చూడడు, అది కోడి రత్నం ఏది చూడరు. నువ్వు ఎంతసేపు ఏదోనైనా ఇది తెచ్చినా అదా చెట్టు తెచ్చుకున్నా, ఏదోనైనా ఈ సెల్లు కొనుక్కున్నా, ఏదోనైనా బాత్రూమ్ కడుతున్నాము, ఏదోనైనా ఇల్లు కడుతున్నాము, ఏదోనైనా గోడలు లేపుతున్నాము, ఏది వచ్చారు జనాలు. ఇంకా అదే ఫిక్స్ అయిపోయినా నాకు డబ్బు కావాలా, పేరు కావాలా, అంతే అంతే. అది ఎలా అయినా ఓకే అంట. అండ్ మీ వైఫ్ గారిది వీడియో బాగా వైరల్ అయినట్టుంది కదా అది, అంటే నిజంగా అది సడన్ గా వచ్చిందే కదా? సడన్ గా వచ్చింది. అంటే కొంతమంది కామెంట్స్ కూడా చూసా, ప్లాన్ చేసుకుని చేశారు అంటే. ఇప్పుడు అన్ని ఏళ్ళు ఒకటే లేవు కదా, సో అంతే ఇంకా జనాలు కూడా. సో అంటే ఫస్ట్ టైం ఆవిడ 2 years తర్వాత, అంటే జనరల్ గా మనం ఊరు వెళ్తున్నాం అంటే నేను మా ఇప్పుడు అన్నయ్య వాళ్ళ పిల్లలు ఎవరున్నా వస్తున్నా ఏం కావాలి ఏం తేవాలి అని అడుగుతాను. సో మీరు మరి అక్కడ నుండి వస్తున్నప్పుడు ఏం తీసుకురావాలి వస్తున్నా అని చెప్పలేదా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏమైనా? నా పిల్లం అన్ని తినేటే కావాలి నా పిల్లానికి, సో అన్ని తినేటే తీసుకొచ్చాను. ఓకే అంతే. సో కొత్తగా అడగాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ పోతా వస్తున్నా కాబట్టి ఆమెకి ఏం కావాలి నాకు తెలుసు. సో తినేటి కావాలా, సో తినేటన్ని ఎత్తుకొచ్చిన. ఓకే. సో 2 years అయిందా గ్యాప్ అక్కడ? అంటే నేను ఒక 8 నెలల ముందు వచ్చిన, 2 years అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళా పోయినా. ఈ పోవడంలో ఈ 8 months లో నాకు రీచ్ వచ్చింది. సరే చిన్న గాలం వేసి వచ్చేసిన. ఓకే. సో ఇప్పుడు ఈ 8 months నుండి చూసుకుంటే అంటే మీ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి, మరి జనాలకు బాగా నచ్చినట్టున్నాయి మీరు చెప్పే అదే. సో అంటే ఇప్పుడు వైరల్ అవుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? కంటెంట్ మంచి కంటెంట్ ఇస్తానా, లేకపోతే ఇక్కడ ఆపి ఇక్కడ నుండి మళ్ళీ వెబ్ సిరీస్ లో షార్ట్ ఫిల్మ్ వెళ్దామా? లేదు, ఆలోచన లేదు. అదే యాక్టింగ్ అంటే దీనిలోకి రావు, యాక్టింగ్ అంటే యాక్టింగ్ పరంగా పోతా కానీ ఎవరైనా పిలిచినా. సో నా ఛానల్లో మాత్రం లాక్సే వస్తాయి. ఓకే. ఇవే వస్తాయి, ఇవి వస్తేనే నాకు డబ్బులు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు వరకు చూసుకుంటే 5 lakhs సబ్స్క్రైబర్లు దాటిపోయారు యూట్యూబ్ లో, ఇన్స్టాలో బాగున్నారు. సో ఎన్ని లక్షలు సంపాదించినారంటే ఏం చెప్తారు? ఎన్ని లక్షలు అంటే నా కష్టానికి తగ్గట్టు లక్షలు వచ్చినాయి. లాజిక్. ఓకే. ఎంత పోగొట్టుకున్నా తెలియదు కదా జనాలకి, అది మాత్రం కరెక్ట్. మరి పోయింది ఎవరికి అవసరం లేదు, వచ్చిందే ఇప్పుడు వచ్చేదే కావాలి అందరికి. మొత్తానికి అంటే మీ చిన్నతనం నుండి కోల్పోయిన అన్నిటికి కలిపి వచ్చింది అనుకోవచ్చా? అంతా అంత రావాలంటే కష్టం, అంత రావాలంటే ఇంకా ఉంది ముందు ముందు, ఫ్యూచర్ లో కూడా వస్తుంది రావాలనే కోరుకుంటున్నాను నేను కూడా. సో స్టార్టింగ్ అంటే కోవిడ్ అటు వెళ్ళిన తర్వాత, సో ఇండియా కల్చర్లు వేరు అటు కల్చర్లు వేరు, సో ఎవరి కిందో బానిసల్లా బతకాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. వాడు 10 రూపాయలు ఇచ్చినా మనకి సమానంగా మనని చూసిస్తే తీసుకుంటాం, 1,00,000 రూపాయలు ఇచ్చినా వాడు మనల్ని బానిసలుగా చూస్తానంటే వచ్చేస్తాం. సో అక్కడ చూసుకుంటే చాలా తక్కువగా చూస్తారని విన్నా. సో అవన్నీ ఈ ఫేస్ చేసేవా? అవన్నీ తెలుసుకొనే పోతాం వాడికి, ఇట్లా ఉంటది, వాళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గర కుక్కల్లా మనం పని చేయాలా, వాళ్ళ దగ్గర మనం బానిసలాగా ఉండాలా అని తెలుసుకొనే అక్కడికి వెళ్తాం. అవి తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళిన వాళ్ళు 1 నెల 2 నెలలు ఉండి వచ్చేస్తారు, వద్దురా ఈడికాడే మనం పని చేసేదాం వచ్చేస్తారు. సో అవన్నీ మేము తెలుసుకుని పోతాం అనమాట. ఎట్లయితే అట్లా అవుతుంది. ఇక్కడ కష్టపడి ఈడ 1 రూపాయి రాదు, ఇక్కడ ఫ్యామిలీ ఇబ్బంది పడే బదులు అదే మేలు కదా. ఒకటి కింద పని చేస్తా, డబ్బులు వస్తుంది, ఇంట్లో పారేస్తాం, అదే మేలు అనిపిస్తుంది. సో ఓకే, అన్నిటికి డేర్ చేసి వెళ్ళారు కాబట్టి మీ లైఫ్ లో అక్కడికి సంబంధించి సో పడ్డ ఒక సిచ్యువేషన్ అంటే ఏం చెప్తారు? షార్ట్ సిచ్యువేషన్. షార్ట్ సిచ్యువేషన్ అంటూ ఏం లేదు కానీ ఫస్ట్ ఇంట్లో మాత్రము వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు. ఈ ఇంట్లో అయితే మా సార్ మా మేడం చాలా మంచి వాళ్ళు, బాగా చూసుకున్నారు. కానీ ఫస్ట్ పనిచేసిన ఇంట్లో అయితే చాలా నరకం చూపించారు. నరకం అంటే టయానికి తిండి ఉండదు, నిద్రపోతే ఒప్పుకోరు. సో ఇట్లా ఫస్ట్ ఇంట్లో అప్పుడు నేను కొట్లాడి వచ్చిన ఆ ఇంట్లో. వాళ్ళు పంపినంటే నేను వాళ్ళతో కొట్లాడే ఎట్ట పంపిరు చూస్తానేనని చెప్పి ఎంబసీకి పోతానని చెప్పిన. సో దాని తర్వాత వాడు పాస్పోర్ట్ ఇసిరి కొట్టినాడు, నేను పోయి టికెట్ కొట్టుకుని వచ్చేసిన. ఇక్కడికి వచ్చేసారా? వచ్చేసిన. దాని తర్వాత ఇది సెకండ్ ఇల్లు నాకు. ఇప్పుడు అక్కడ ఎంబసీ అంటే మన ఆఫీస్ అనమాట, ఇండియన్ ఎంబసీ. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ మరి అంతగా రెస్పాన్స్ ఉండదు. మనకి ఫింగర్ వేసి పంపిస్తారు. వీళ్ళు కోవిడ్ వాళ్ళు వచ్చి వాడు దొంగతనం చేసినాడని చెప్పొచ్చు, వాళ్ళు నమ్ముతారు. సో పోలీస్ కేసు పోయి పెట్టినాడంటే మా అమ్మాయిని పట్టుకున్నాడు, లేదంటే ఇంకోటి చెప్తారు, లేదని చెప్తారు పోలీసు. అవి పట్టుకొని కొట్టినాడు, ఫింగర్ వేసినాడంటే ఇంకా అంతే, వెళ్ళి పంపించేస్తారు. ఇంకా అటు రావడానికి ఉండదు, మరి వెళ్ళడానికి ఉండదా?
ఉండదు, ఫింగర్ వేస్తారు ఇంకా. సో యాక్చువల్లీ మమ్మీ డాడీ కలిసి వెళ్ళారని విన్నా, అమ్మ నాన్న కలిసి అక్కడికి వెళ్ళారా? లేదు, మా నాన్న మా చాలా ఏళ్ళ క్రితం, నేను కూడా పుట్టినా లేదు తెలియదు, అక్కడే ఉన్నాడు ఆయన. ఓకే. మళ్ళీ తర్వాత వచ్చినాక మేము అంతా. అచ్చా. సో తర్వాత మమ్మీ డాడీ కలిసి వెళ్ళారు, బట్ డాడీ ఇక్కడ ఉన్నారు, మమ్మీ అక్కడ. మా అమ్మ పోలేదు, ఫస్ట్ మా అమ్మ పోలేదు, ఫస్ట్ డాడీ వెళ్ళారు. మళ్ళీ తర్వాత చాలా ఏళ్ళ తర్వాత మా అమ్మ పోయింది. మేమంతా పుట్టిన తర్వాత మళ్ళీ పోయింది అమ్మ. ఓకే. అంటే కొంచెం గ్యాప్ లో, ఈ 14 years గ్యాప్ లో డాడీ గారు ఇక్కడే ఉన్నారన్న. సో ఎందుకు ఏమైనా గొడవాడి వచ్చారా ఏంటి? ఎవరు? డాడీ గారు, నాన్నగారు. ఎవరితో? అక్కడ ఆడ గొడవ, కోయేటోళ్ళని కొట్టి వచ్చినాడు. మంచి స్టార్ అయితే. మా నాన్న కొట్టి వచ్చినాడు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకొక నెలలో 2 నెలల్లో యుద్ధం జరుగుతుంది అక్కడ. ఆ యుద్ధం జరగడం మేము చాకలోళ్ళం. సో మా నాన్న ఐరన్ చేసేదానికి అక్కడ పోయింది, నిద్రపోతా ఉన్నాడని కాలుతో అన్నాడు కోయట్ అతను. సో మా నాయన ఎవరు అనుకుని ఎగిస్తాడు ఆయన కూడా. ఇంకా అదే టైంలో ఫింగర్ వేసి పంపించేసాం. మా నాన్న వచ్చిన చాలా ఏళ్ళకి మేమంతా పుట్టిన తర్వాత మళ్ళీ మా అమ్మ పోయింది. మాకందరికి ఒక తెలుసు మా అమ్మ పోయేది కూడా. సో అప్పుడు పోయింది మా అమ్మ. ఒకటే డబ్బులు వస్తాయని ఒక్క ఇదేతోనే వెళ్ళారు అంతే కదా. సో ఓకే. అంటే ఇప్పుడు యూట్యూబ్కి వచ్చేసారు, మీకు ఇండస్ట్రీ మీద కూడా ఒక గ్రిప్ ఉండే ఉంటుంది. యూట్యూబ్ వరకు చూసుకుంటే మీ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారు యూట్యూబర్స్? యూట్యూబర్సా? ఫేవరెట్ అంటే నేను ఎవరు వీడియోలు చూడను నిజం చెప్పాలంటే. నేను చూసుకుంటా ఉంటా, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఏం కామెంట్లు వచ్చినాయి, అన్ని కామెంట్ చూస్తూనే ఉంటా. కానీ అన్ని పట్టించుకుంటే మళ్ళీ వీడియోలు చేయలేనేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నా. సో అంటే నిజంగా ఇది ఒకటి ఉంది బాగా, అంటే మనం ఎంత బాగా చేసినా, మీ వీడియోస్ అనే కాదు, నేను చాలా బిఫోర్ ఇంటర్వ్యూలు చేసా, మనం ఎంత బాగా చేసినా కొన్ని కామెంట్స్ అనేవి నెగిటివ్గా వస్తాయి. వాళ్ళు మాటలు ఎలా ఉంటాయంటే మనకి చాలా రచ్చగొట్టినట్టే ఉంటాయి. సో అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా చేయాలనిపిస్తుంది నాకైతే. చేయండి మీరు, వీళ్ళు కూడా అంటుంటారు నా పక్కన ఉండే వాళ్ళు, ఏంది నా కామెంట్స్ అని, మీరు చూడగాకండి అంట. చూడగాకండి, ఇంకా వాళ్ళు చేసిన దాని వల్ల నాకు లాభమే, ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది వీడియో. చేసుకోమని చెప్తాను నేనైతే. సో కామెంట్ చేస్తే 10 వస్తాయి అంటారు. సో అంటే ఎంత మనం కామ్గా కూల్గా ఉన్నా మనకంటూ ఒక ట్రిగర్ అయ్యే పాయింట్ ఎక్కడో తగులుతుంది. సో అలాంటిది ఎవరిదైనా కామెంట్ కానీ ఏదైనా ఉందా మీ లైఫ్లో? చాలా ఉన్నాయి నాకు, కానీ నాకు డబ్బు కావాలన్నా ఫిక్స్ అయిపోయినా, నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయినా, నాకు డబ్బు కావాలి. ఎవడేమైనా అనుకోని అన్ని నా కొడుకు 1 రూపాయి ఇడు. అవును, నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు ఇదే డబ్బు కావాలంటారు, డబ్బు కావాలి అని నీకు వ్యూస్ వచ్చిన తర్వాత డబ్బు కావాలంటారు. వ్యూస్ రాకముందు డబ్బులు కావాలంటే ఏం చేయమంటారు? ఏం చేస్తే కరెక్ట్ అనిపించింది? అంటే నేను పని చేసుకుంటానే ఉన్నా, నాకు సక్సెస్ రాదేమో అనుకున్నా, కానీ ఎక్కడో ఉంది, వస్తుంది 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 వస్తుంది. సో ఇప్పుడు వచ్చింది, వెయిట్ చేయాలి. సో ఒక నిదర్శనం అనుకోవచ్చు అయితే. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నా సక్సెస్ అయితే పక్కాగా వస్తుంది. ఓకే, సూపర్. అండ్ అయితే ఈ గ్యాప్ లో మళ్ళీ యాక్టింగ్ ఉందా మీ బ్రెయిన్ లో? ఉంది, ఎవరైనా పిలిస్తే పోదామనే ఉంది. ఆడిషన్స్ ఏమైనా ఇస్తారా? ఇస్తా, ఎవరైనా పిలిస్తే పోదామని. ఏమైనా ఆడిషన్ ఇచ్చారా? ఏం లేదు, అంటే మా కడపలోనే ఎక్కువ తీస్తారు ఈ నడవని సినిమాలు. పులేందుల మహేష్ అని, ఇంకా రమేష్ అన్న అని, వీళ్ళంతా చాలా మంది సినిమాలు తీస్తున్నారు. చెగోవీర్ అని ఒక సినిమా కూడా వచ్చింది నడవను. సో వాళ్ళు ఎవరైనా పిలిస్తే చిన్న చిన్న క్యారెక్టర్లు చేద్దామని ఉన్నా నేను. ఓకే, అంటే ఇప్పుడు పూర్తిగా ఇండియా వచ్చేసినట్టేనా? మరి వెళ్ళరు? ఇంట్రెస్ట్ లేదు ఇంకా. ఎందుకని అంత విరక్తి అన్నారు కదా, ఒకరి కింద బానిసగా ఇంకా ఎన్నేళ్ళు పనిచేస్తారు, మీ యుక్త వయసు అంతా అక్కడే పోతుందని ఆ ఆలోచనలు ఎప్పుడో ఉన్నాయి నాకు. ఓకే, కానీ ఏం చేద్దాం, పరిస్థితులు బాగాలేక అక్కడ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి బాగుంది కదా, ఇప్పుడన్నా ఎక్కడ ఉన్నాం. సో ఇంకోటి ఏంటంటే, ఏ డెసిజన్ అయినా నువ్వు చాలా వేగంగా తీసుకుంటావు అంట. వేగంగా తీసుకుంటా అండ్ బలంగా తీసుకుంటావు అని విన్నా. మెంటల్ గా ఫిక్స్ అయిపోతా. ఎందుకని అంత స్ట్రాంగ్ గా? అది చిన్నప్పటి నుంచి అలవాటు. అదే. అండ్ ఇంకోటి ఏంటంటే, అదే మీ మ్యారేజ్ కూడా చాలా ఎర్లీ ఏజ్ లో, ఎర్లీగా లవ్ మ్యారేజ్. ఇప్పుడు లవ్ మ్యారేజ్ లో ఎవరు ఒప్పుకోవట్లే, అప్పుడు ఎలా ఒప్పించారు సార్? మీసాలే లేవు అప్పుడు. నేను మా వైఫ్ కడప, దేవుని కడప మీకు తెలిసి ఉంటది. సో అక్కడ నేను తాళి కడతా అంటే పోలీసు వచ్చి నా చేపట్టుకున్నాడు. పిల్లోడు, చిన్న పిల్లోడు, కానీ ఆ పాప వయసు ఉన్నది, మీసాలు కూడా లేవు వీడికి అని చెప్పి పోలీసులు పట్టుకుంటే మా అన్న పోయి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పంపించినాడు. అప్పట్లో డబ్బులు కూడా వదిలేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వదలరు కదా, ఇప్పుడు మక్కలు ఎరగొడతారు. అవును. అప్పుడు ఏజ్ ఎంత? అప్పుడు ఎంత 18 19 అంతే. అమ్మాయికి 12 13 అంతే. రెండు చిన్నపిల్లలు. సో తర్వాత ఇంట్లో అంటే మీరు గుడిలో చేసేసుకోండి పెళ్ళిలో? అంతే, అందరిని ఒప్పించిన. అందరిని ఒప్పించిన, మా అమ్మ వాళ్ళని వచ్చి ఒప్పించిన, వాళ్ళని ఒప్పించిన, అందరిని ఒప్పించిన. ఫస్ట్ ఒప్పించే చేసుకోండి గుడిలో,
అప్పుడే పోలీసులు వచ్చారా? పోలీసు వాళ్ళు అంటే మేము చిన్నపిల్లలం కదా, అవునవును. ఎవరైనా ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేస్తా ఉన్నా, అమ్మ నాయన పెళ్లి చేస్తా ఉన్నా, చిన్న పిల్లలు చూస్తే ఎవరైనా పట్టుకుంటారు కదా. అవును. సో అట్లా పట్టుకున్నారు. కానీ మమ్మీ అమ్మగారు ఒప్పుకోలేదంట కదా? ఒప్పుకోవాలి. ఇప్పుడు కూడా ఇష్టం లే, కానీ ఇంకా అడ్జస్ట్ అవుతాను చేసుకున్నాడు కదా అని. ఎందుకు ఒప్పుకోలేదంట? అంటే చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు, నీకేం అవసరము, నేను ముగ్గురు అక్క చెల్లెలు పెళ్లి చేసిన, వాళ్ళందరికీ కట్నాలు ఇచ్చాను, నువ్వు కూడా కట్నం తీసుకోవాలి కదా. సో ఆ ఆలోచన అనమాట. నాకు వచ్చి లేదు, నాకు ఆ అమ్మాయి కావాలి, నేను చేసుకున్నాను. ఆవిడ స్వార్థం ఆవిడ పాపం, అంటే ఆమె ఇచ్చింది కదా. అవును. సో లాగాలనుకునింది, కానీ అది నేను పప్పులో కాలేసినట్టు. అంటే మీరు నలుగురా? మా నలుగురం మొత్తం. ఓకే. అంటే ఈ 3 మెంబర్స్కి అప్పుడు మ్యారేజ్ అయిపోయిందా? అంటే నాకు అయిన తర్వాత మా చెల్లికి అయింది. ఓకే. అంటే అప్పుడు ఇద్దరు అయ్యారు, ఇద్దరు అక్కలకి అయితే అయ్యారు. సో వాళ్ళు ఏమన్నారు పెళ్ళి అయిన తర్వాత? వాళ్ళకి కూడా ఇష్టం లే, కానీ ఇంకా నేను చచ్చిపోదామని చెప్పి వాస్మల్ తాగిన. సో వాళ్ళు కూడా ఒప్పుకునేసారు అందరు. వాస్మల్ లిక్విడ్? ఓకే. సో దాని తర్వాత అందరు ఒప్పుకునేసారు. అంటే తాగేసావా? తాగుతాను. ఇంకా మా అమ్మ జుట్టు పట్టుకుని వంగ తీసి గుద్ది గుద్ది మళ్ళీ సర్ఫు నీళ్ళు అన్ని తాపిచ్చి కక్కిచ్చి మళ్ళీ హాస్పిటల్ తీసుకోకపోతే లోపల అంతా పేరకపోయింది, అంతా క్లీన్ చేశాను. ఓకే. చాలా యుద్ధం చేసావు అమ్మాయి కోసం. సో పెళ్లి గురించి చెప్పావు, లవ్ గురించి చెప్పు, ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి? మా అన్న వాళ్ళ అక్కని చేసుకున్నాడు. సో అక్కడే నేను ఆ పాపం చూసిన. చెల్లి ఖాళీగా ఉందని వేసాను అంతే. అంటే ఓకే, మనకి అమ్మాయి నచ్చడం అది కామన్. అంటే ఒక పెళ్లిలోనే ఎక్కడ వెళ్తే కొంచెం క్యూట్గా అనిపిస్తే మనం వెళ్తాం. బట్ అమ్మాయికి అబ్బాయి నచ్చాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఆల్రెడీ నా మీద కన్ను చేశారన్నమాట. పిల్లోడు మంచోడు, బాగా చూసుకుంటాడు, పిల్లోడు క్యారెక్టర్ మాకు తెలుసు అని. సో ఆ పాపకు కూడా చెప్పినారు. చేస్తామో లేదో అని కన్ఫర్మ్ చెప్పలా, చెప్పినారు అంతే, మంచి పిల్లోడు అది ఇదని. సో ఎప్పటికైనా చేస్తారా అనుకున్నారేమో తెలియదు, నేనే ఈ లోపల చేసుకున్నాను. సో అయిపోయినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? అంటే 12 years కదా చిన్నపిల్ల. వాళ్ళేమో హ్యాపీ, కానీ మా ఇంట్లోనే బాధ. అక్కడ ఓకేనా? వాళ్ళు ఓకే. వాళ్ళంతా రివర్స్ ఉంది భయ్య. వాళ్ళకి ఇష్టమే నేనంటే. ఎందుకంటే ఇప్పుడు కూడా నేనంటే వాళ్ళకి ఇష్టమే. సో అంత బాగా చూసుకుంటాను అయితే, అర్థమైంది. అంటే చిన్న ఏజ్ లో పెళ్ళి అనేసరికి ఎక్కువ నార్మల్ గానే అమ్మాయి ఇంట్లో ఒప్పుకోరు, అలాంటిది చిన్న ఏజ్ లో అనేసరికి ఇంకా అసలు ఒప్పుకోరు. అక్కడ ఒప్పించావంటే నువ్వు మ్యాటర్ ఉన్నాడు. ఈ అమ్మాయికి ఏం చెప్పావు పర్టికులర్? మరి మెయిన్ సింక్ ఉండిపోయింది అమ్మాయి. ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది, నేను చేసుకుంటాను నిన్నాను అంతే. ఇది నేనేం చెప్పాను, ఆ అమ్మాయి చేసుకుంటాలే అని. ఓకే, చేసేసుకున్నారు. 18 years అయిపోయింది. సో తర్వాత ఏంటి మన ప్లాన్ అని ఈ రోజైనా కూర్చొని ఆలోచించుకోనరా? ఏం ఆలోచించాల, అంత ఆలోచించే పెళ్లి కూడా చేసుకున్నాను. ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నా, చాలా ఇబ్బందులు పడినా. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నాను కూడా బాధపడినా. ఎందుకు ఈ చిన్న వయసులో పెళ్లి చేసుకుని అనుకున్నారా? చాలా కష్టాలు పడినా, మామూలు కష్టాలు కాదు. కానీ ఆ పాప రాకుండా ఉంటే బహుశా నేను ఏ సెంట్రల్ జైల్లో ఉండిందో తెలియదు నాకే. సో ఆ పాప వచ్చింది కానీ భయంతో ఉన్నా నేను. అరే మనం నమ్ముకున్న ఒక పాప ఉంది, మా భార్య ఉంది, ఏమన్నా అయితే ఆ పాప జోలికి వస్తారు. సో ఇట్లా సైలెంట్ అయిపోయినా, కానీ ఆమె లేకపోతే నేను అడుగు నాకే తెలియదు. నీ వచ్చిన వల్ల ప్లస్ అయింది అయితే. అవును. మరి అంటే ఈ గ్యాప్ లో ఏమైనా అంటే పిల్లలు ఇలా ప్లాన్ చేసుకుందాం, ఈ టైంలో మనకి ఇప్పుడు ఏం లేదు కదా, ఇంకా మనమే చిన్నపిల్లలం అని ఏమైనా ప్లాన్ వేసుకున్నావా? అంటే అప్పుడే ఫస్ట్ ఒకటి అబార్షన్ అయింది. ఓకే. మ్యారేజ్ అయిన 1 yearకే. అంటే మా వాళ్ళే వద్దు, చిన్నపిల్లలు నడుములు పడిపోతే అంటారు కదా, చిన్నపిల్లలు పుడితే నడుములు పడిపోతే అంటారు, ఆ పాపకి నడుములు పడిపోతాయి అని మా నాన్న ఇంకో దింపించినాడు. సో అది అబార్షన్ అయింది. దాని తర్వాత పాప బాగా లావ్ అయిపోయింది అనమాట. రీసెంట్ గా ఇప్పుడు నేను కోయిటి బాబు ముందు మా రాజంపేటలో అన్నమయ్య డ్యామ్ కట్ అయిపోయింది. సో అప్పుడు నా కొడుకు పుట్టి చచ్చిపోయాడు. 7 నెలలు పుట్టినాడు, చచ్చిపోయాడు. సో అప్పటి వరకు అయినా ఇప్పటి వరకు లేరు అంటారు పిల్లలు. సో చాడన్నా. సో ఓకే, అంటే ఇప్పుడు యూట్యూబ్ మీద చూసుకుంటే బాగుంది మంచిగా. ఓకే, అంటే మీరు ఎన్ని రోజులు పడ్డ కష్టానికి ఒక్క స్టెప్ అయితే ఎక్కారని నేనంట. జస్ట్ దీని తర్వాత ఏంటి అని అంటే ఏం చెప్తారు? నేనైతే ప్రజెంట్ అయితే దీన్ని నమ్ముకోండా, ఇది ఎత్తిపోయిందంటే ఇంక నేనేం చేయలేను. సో అంటే ఏం చేసినా వ్లాగ్స్ అనేవి పక్కాగా చేస్తాను. సో తర్వాత ఏదైనా మీ యాక్టింగ్ సైడ్ ట్రై చేసుకుంటా అంతే. సో యాక్టింగ్ లో అంటే ఓన్లీ విలన్ రోల్స్ అని అనుకుంటారా? స్పెసిఫిక్ ఏమైనా అంటే ఏది ఇస్తే అది. మీ ఫేవరెట్ హీరో అంటే? హీరో అంటే రాఘవ లారెన్స్. అబ్బా సరే చెప్పండి, మన కలర్ కూడా మ్యాచ్ అవుతుంది. అంటే చాలా మంచితనం. అదే సినిమా యాక్టర్ అని కాదు, కానీ ఆయన మంచితనం నాకు నచ్చింది. ఇప్పుడు ఆడిషన్కి వెళ్తావు కదా, ఏదైనా డైలాగ్ చెప్తారు. సో ఇక్కడ ఏదైనా డైలాగ్ చెప్తా. అంత ప్రిపేర్ అయ్యి రాదు ఏదైనా అంటే ఎందుకు నీవు చూస్తే చాలా సైలెంట్గా ఇలా కూర్చోను, కానీ డైలాగ్ చెప్పేటప్పుడు ఏదో
వస్తుందేమో అనే హోప్ నాకు. అంత ప్రిపేర్లో రాలేదు. సో ఇంకోసారి ట్రై చేద్దాం అయితే. ఓకే, వ్లాగ్ చేసేటప్పుడు మీకు వెరైటీ స్లాంగ్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నట్టు ఏదైనా ఒకటి చెప్పగలరా? నమస్తే అన్న, నేను హెచ్టీవీకి అయితే వచ్చిన ఇంటర్వ్యూకి. సో ఇంటర్వ్యూ ఫుల్గా చూడండి, ఎలా ఉందో తర్వాత కామెంట్ చేయండి. సింపుల్గా తేల్చేశారు. సో సూపర్. ఇంకా గట్టిగా మాట్లాడతా. ఈ నడవ ఇంటికి వచ్చిన తర్వాత గట్టిగా మాట్లాడితే ఏంద్ర కొట్లాడుకుంటున్నారు ఇంట్లో అని చెప్పి వచ్చేస్తారని నేను భయపడుతున్నాను. మామూలుగా అయితే కార్లో కూర్చొని, కోవిడ్లో ఉన్నప్పుడు కార్లో కూర్చొని డబ్బింగ్ చెప్పుకుంటాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత భయం కానీ, ఇంట్లో కూర్చొని అరిచానంటే ఆడ ఇంట్లో కొట్టుకుంటున్నారు రసం అని పైకి వచ్చారని భయం కానీ నాకు. సో అందుకు చేయడం ఆపేసిన, చిన్నగా మాట్లాడతా. జనరల్గా కడప సైడ్ అంటే ఎక్కువగా మనకి అంటే ఫ్యాక్షన్ గొడవలు ఇలాంటివే అంటారు అనమాట. అంటే చిన్న ఏజ్లో కూడా గొడవలు పడుతూ కొట్లాట పడతారని అన్నారు. మీకు ఆ సిచ్యువేషన్ లో ఏమైనా ఎదురయ్యాయా? ఓ చాలా అయినాయి. అదే చెప్పేది, నేను పెళ్లి కాకుండా అంటే ఏ సెంటర్ జైల్లో ఉండింటో నేను. దానికే ఇది అన్నారా? ఓకే, వచ్చింది కాబట్టి భయంతో వద్దు మనకి ఇట్లాంటి పనికిరావు, ఆ పాప ఉంది మనల్ని నమ్ముకొని వచ్చింది అని చెప్పి సైలెంట్ అయ్యి. ఓకే, సో అందువల్ల కూలుకున్నారు, లేకపోతే ఉండాల్సిన వాడే. ఆడుండే తెలియదు నాకు. అంటే అమ్మ చిన్నప్పుడు వదిలేసుకుంది, ఇంకా నాయన పివట్ తాగుతూ. సో ఇంకెవరైనా చిల్లరగా తిరుగుతారు కదా, ఇట్లా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా కాబట్టి బాధ్యతగా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు అమ్మగారు ఉన్నారా? అమ్మ ఇప్పుడు ఏమంటారు కనీసం? అంటే మినిమం యూట్యూబ్ లో నీకంటే ఒక ఫేస్ కనిపిస్తుంది, ఐడెంటిఫై అవుతున్నారు, సో డబ్బులు కూడా వస్తున్నాయి, మీరు చెప్పినట్టే అమ్మాయిని కూడా బాగా చూసుకుంటారు. సో ఎప్పుడైనా అన్నారా అమ్మ అప్పుడు చెప్పావు కూడా ఈరోజు ఇలా ఉన్నావు అని? అంటే అంత క్లారిటీగా నేను మాట్లాడిన అమ్మతో, అంటే ఫేస్ టు ఇట్లా మాట్లాడు నేను. భయం ఇప్పుడు కూడా నాకు. సైడ్ ఇట్లా సైడ్ కి మాట్లాడతా, డైరెక్ట్ చూసి మాట్లాడను. అంత క్లారిటీగా మాట్లాడను. ఏమ్మా తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం ఎట్లా ఉంది, ఇట్లా అంతే. ఓకే, సో అయితే ఫేస్ చూస్తే భయం వస్తుంది. మళ్ళా మా భార్య మాట్లాడుతుంది, వాళ్ళిద్దరే ముచ్చట్లు ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకుంటాం, నేను మాట్లాడను. అంటే జనరల్ గా స్టడీస్ 10th క్లాస్ అన్నారు. సో 10th క్లాస్ స్టడీస్ చేసిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్ చూసుకుంటే చాలా కొంచెం నాలెడ్జ్ ఉండాలి అంటారు. మీ యూట్యూబ్ ఎవరైనా హ్యాండిల్ చేస్తారు, మీరేనా ఇంకేమైనా? అంతా అన్ని చూసుకుంటే ట్యాక్స్ అవన్నీ నేనే. ఏం చేస్తారు? ఇదొకటి కుట్టు పడేదరా? ఏం కొడతా వస్తాయి, ఇంగ్లీష్ అంతగా రాదు కానీ, అంతగా రాదని లేదు కానీ ఇప్పుడు సరిపోయినట్టు వస్తుంది. ఓకే, చూస్తున్నావు కదా నా చాటింగ్ నువ్వు. అంతే చాలు, ఇంకా ఇప్పుడు కావాల్సింది అదే కదా. అసలు బొట్టు రాదు నాకు చదువుకునేటప్పుడు. ఓకే, వెనక కూర్చునే అల్లరగా. సో ఇప్పుడు ఇన్స్టాలో ఒక 10-20 వేలు ఉంటేనే మేము ఫేమస్ అని భుజాలు ఇలా ఎగరేస్తారు అప్పుడు, అవునా కదా? సో మనకంటూ మంచి ఐడెంటిఫై వచ్చింది. సో చాలా మంది మెసేజ్లు వస్తుంటాయి, నీకు అలా మెసేజ్లు ఏమైనా వచ్చాయా అమ్మాయిల నుండి? అమ్మాయిల నుండి వస్తాయన్నా, నేను రెస్పాన్స్ కాన్నా. ఓకే, ఎందుకని? ఎందుకన్నా పెళ్ళి పెళ్లి కాకుండా ఉంటే నేను బ్లాగ్ లో చెప్పావు ఎక్కడైనా పెళ్ళి అయిపోయింది? చాలా సార్లు. మా వైఫ్ కూడా ఉంది కదా వీడియోలలో, చాలా వీడియోలలో ఉంది కదా. ఓకే, అయినా వస్తుంటాయి? వస్తాయి, ఆగవు. సో అంటే కొన్ని ఏంటంటే, అంటే జనరల్ గా అప్పుడు కాదులే, ఇలాంటి టైం వచ్చాక సక్సెస్ వచ్చే కొంతమంది ఏంటంటే పెళ్లి కాకుండా ఉంటే బాగుండు కానీ మీ దరిద్రం నేనేం చేసుకోవాలి, అంతే కదా. అంతే, వచ్చినాయి కూడా. ఫస్టే చెప్పేసారు లవ్ మ్యారేజ్ అనేది కష్టపడి చేయలేదు, ఇష్టపడి చేసుకొని అంటారా? సో ఓకే అని అంటే చాలా చూశారు, ఇంకా మీ దగ్గర నేను చెప్పడానికి వెళ్ళలేదు, ఇంకా మీ మనసులోని వచ్చే మాటలు కూడా అర్థమవుతున్నాయి. సో ఇక్కడి నుండి జర్నీ, ఇప్పటి వరకు జర్నీ ఒక ఎత్తు, ఇక్కడి నుండి జర్నీ అసలు ఏం చేద్దాం అనుకుంటారు? మీ గోల్ ఏంటి ఫైనల్ గా? గోల్ అంటే డబ్బు సంపాదన. నేను మిడిల్ క్లాస్, నా దగ్గర బొచ్చు లేదు, నేను బాగా సంపాదాల. బాగా అంటే ఏదో నేను పెద్ద ఇది కాదు. సో మా అమ్మ, నా వైఫ్, నా ఫ్యామిలీ బాగా చూసుకోవాలి. నేను ఇన్ని రోజులు కష్టపడినారు, ఇన్ని రోజులు ఒక్క పూట అన్నం తినకుండా కూడా గడిపినారు, కానీ 3 పూట్ల తిని ఏంద్రా అంటే ఆ వస్తువు కావాలి అంటే కొనుక్కునే సామెత వస్తే చాలు నాకు, అంతకన్నా మించి ఆశ లేదు నాకు. ఓకే, అది మాత్రం కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అది కూడా పెట్టలేకపోతే మనం లోపల చాలా సఫర్ అవుతాం. మీ లైఫ్ లో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం జర్నీలో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది ఉంది అని అంటే ఏం చెప్తారు? నా పెళ్ళి. అదే హ్యాపీయెస్ట్ అంటే అది ఉంటేనే కదా నేను భయంతో ఉన్నా. ఓకే, సో నా పెళ్లి వల్ల నేను మంచిగా ఉన్నా. కానీ అంటే మీకు హ్యాపీ ఉందేమో కానీ ఆ సిచ్యువేషన్, పోలీసులు ఇదంతా అయితే కొంచెం లైఫ్ లో చెప్పుకోవాల్సిందే. ఎలా అనిపించింది అన్న? అంటే ఆ ఏజ్ లో పెళ్లి చేసుకోవడం ఒక ఇంత డేరింగ్, నిజంగా డేర్ అని అనుకోలేదు.
ఒక అమ్మాయిని ఒప్పించడం ఒకటి, పేరెంట్స్ని ఒప్పించడం, మన పేరెంట్స్ని ఒప్పించడం, దీంతో పాటు ఆయన పోలీసులు. ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్లో? కొద్దిగా భయము, కొద్దిగా హ్యాపీ అన్ని అనుకో. అసలు పంతులు అయితే నాకు తాలుబొట్టు ఇచ్చినాడు. మామూలుగా తాలుబొట్టు ఇస్తే ఇట్లా చూపించాలి కదా అందరికి. నేనైతే ఎత్తుకోమి కట్టేసిన. తర్వాత చూసుకోతారు లేదండి. ఎవరెవరు నాయన కట్టాకరా స్వామి ముందు చూపిరు అందరికి అన్నారు. కానీ నేను పోయి కట్టేసిన. ఓకే, ఇట్లాంటి కూడా ఉన్నాయి నాకు తెలియదు. సో ఆ గ్యాప్ ఎందుకు ఇవ్వడం? ఆ గ్యాప్ వచ్చిన ఏదో మళ్ళీ రాగలదు. పొద్దున్న టిఫిన్ కూడా చేయించింది ఒక 50 మందికి. టిఫిన్ లో కారు ఎక్కి వెళ్ళిపోదాం అని చెప్పి టిఫిన్ తినలే ఎవరు, అంత వేస్ట్ అయిపోయింది. ఎందుకని? ఏమో భయము, మిస్ అయిపోతుందేమో, వాళ్ళు ఏమైనా తీసుకొని పోతారేమో, మళ్ళీ వాళ్ళకి నచ్చదేమో, ఇట్లాంటి కొన్ని గిల్టీగా ఉన్నాయి. చిన్నపిల్లలు అంటే తెలిసిందే కదా, మైండ్ సెట్ 2 రకాలు కాలేదు సార్, 2 నేలకి అన్నట్టు. అట్ట ఆలోచించి ఇట్ట ఆలోచించి. సో ముందు మనకు పిల్లని ఎత్తుకోమని ఇంట్లో పెట్టుకోవాలి, మళ్ళీ చూద్దాం కదా అని చెప్పి తర్వాత కథలు తర్వాత చూద్దాం. చూద్దాం. ఓకే, సో అదైతే హ్యాపీయెస్ట్ మూమెంట్. సో మీ లైఫ్లో నుండి ఒక రోజు తీసేయాలి, సో ఈ రోజు నేను చెరిపేసుకోవాలి, ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు అనుకుంటే ఏది చెప్తారు? అంటే కరోనా టైమే అంటబ్బా. అదొక్క టైంలోనే నేను చాలా ఇబ్బందులు పడినా, చచ్చిపోదామని అంత రేంజ్లోకి వెళ్ళిపోయినా. ఇంకా రేపు నెల కోవిడ్కి పోకపోతే చచ్చిపోయాను నేను. సో అది మాత్రం ఇంకా కల్లో కూడా ఊహించుకో. కోవిడ్ ఇక్కడే ఉన్నారు కదా కోవిడ్ టైంలో. అంటే మళ్ళీ లాక్డౌన్ పడుతుంది అనే టైంలో నాకు వీసా పుట్టింది. ఓకే, సో లాక్డౌన్ పడిందంటే ఫ్లైట్లు మూసేస్తారు. అవును. సో ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే నాకు ఇప్పుడు కూడా చెమటలు పడతాయి. అది మాత్రం తలుచుకోలేను నేను అసలు, చాలా బాధాకరం. ఓకే, సో ఇక్కడ కోవిడ్ టైంలో ఇక్కడే ఉన్నారు కదా. సో ఉండేటప్పుడు ఏంటంటే, అంటే జనరల్గా ఆ టైంలో ఎక్కువగా డెత్ రేట్లు ఎక్కువ, చనిపోతారు ఇలా అనేవాళ్ళు అనమాట. సో ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్లో? అమ్మ జీవితం ఉన్నది ఎంత రవ్వ, ఎప్పుడే ఇవి అవి అయినా వస్తాయి అని ఏమైనా ఉందా? నేను భయపడలా. నేను కరోనా పేషెంట్ చాలా మంది తీసుకొనినా, అంటే నేను డ్రైవర్ కదా. ఓకే, సో అట్లా హాస్పిటల్ చాలా మంది తీసుకొని వాళ్ళని పట్టుకున్నా, వాళ్ళు వాంతి చేసుకుంటాను, చేయి కూడా పెట్టినా, నేను భయపడలా. పోతే పోయింది. మీకు రాలేదా? రాలేదా? అందరికి వచ్చేది, అందరికి వచ్చినాయి అంటారు, అదేమో తెలియదు నాకు. అంటే చాలా వరకు రాలేదు, చాలా మందికి రాలేదు. అంటే ఇమ్యూనిటీ పవర్ కొంచెం ఎక్కువ. మా ఇంట్లో అయితే ఎవరికి రాలేదు. ఇంట్లోనే రాలేదా? ఓకే, అంటే బయటికి ఎక్కువగా వాళ్ళు తిరగపోయి ఉంటారు. నేను తిరుగుతున్నా కదా, మీకు ఇమ్యూనిటీ. నేను తిరిగినా కూడా మళ్ళీ గుడలు తీసి బయట బారే నీళ్లు పోసుకొని అట్టని బెబ్బే కళ్ళి వాళ్ళు తిరుగు ఇంట్లో భయపడేదిలే. ఓకే, సో ప్రశాంతంగా అయితే అయిపోయింది. సెకండ్ కోవిడ్ టైంకి అక్కడికి వెళ్ళిపోయారా? సెకండ్ కోవిడ్ టైంకి లాక్డౌన్ పడుతుందా స్వామి అనేవాళ్ళు భయపడి వెళ్ళిపోయాను నేను. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూసారు, అప్పుడు ఎక్కువ డెత్ రేట్లు ఎక్కువ. అప్పుడైతే నిజం చెప్పాలంటే మళ్ళీ లాక్డౌన్ పడవాలి నాయన అనిపించింది. ఆడే ఉండిపోవాలి కోవిడ్ లోనే, డబ్బు చంపాలి, కోట్లు రానే రాకూడదు, ఈ లాక్డౌన్ అట్టే పడిపోవాలనుకున్నా నేనైతే నిజంగానే. అక్కడ ఎలా ఉండేది ఆ సిచ్యువేషన్ లో కోవిడ్ టైంలో? అంటే నేను పోయిన టైంకి కవర్ అయింది బాగా, అక్కడ కవర్ అయిపోయింది. ఇక్కడ లాక్డౌన్ పెట్టారు కానీ అక్కడ లేదు కదా. ఇక్కడ కూడా 10 రోజులు పెట్టినారు అంతే, నేను పోయినాక తీసేసాను మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు మీరు అక్కడ చేసేది డ్రైవరేనా? అక్కడ కూడా. సో అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన శాలరీ కాకుండా మనం ఇంకా సంపాదించుకోవాలి అంటే, జనరల్గా డబ్బు సంపాదించుకునే ఒక కసితో వెళ్తాం. సో వాడు ఇచ్చిన శాలరీ కాకుండా ఇంకా సంపాదించుకోవాలంటే ఏమైనా ఉంటాయా? సంపాదించవచ్చు, అది కొన్ని ఇళ్ళలో సెట్ అవుతుంది, కొన్ని ఇళ్ళలో సెట్ కాదు. ఇప్పుడు కొన్ని ఇళ్ళలో ఏంద్రా అంటే డ్రైవింగ్ చేసుకుంటా పక్కన వేరే కార్లు కూడా కడుక్కుంటారు అనమాట. సో వాళ్ళ నెలకి 10 దినాలు 5 దినాలు ఇస్తారు. సో అట్లా మా ఇంట్లో కుదరదు, నేను చేయలేదు. కానీ మా ఇంట్లో పైన ఆదాయం వస్తుంది అనమాట. నేను ఏదైనా వర్క్ చేస్తే వాళ్ళు లెక్క ఇవ్వడము అట్లా ఇస్తారు, అదంతా నేను బాక్స్ లో ఎత్తి పెట్టుకుంటా వస్తా అనమాట. అది ఒక్కసారిగా తీస్తా బయటికి. సో అట్లా కూడా 2 వీడియోలు ఉన్నాయి నాయి. ఒక దాంట్లో వచ్చి 1,50,000, ఒక దాంట్లో 1,00,000 రూపాయలు ఎత్తి పెట్టినా. సో అవి ఇక్కడ వచ్చి ఆన్ చేశారు, అక్కడ తీసారు? అక్కడే తీసి అక్కడే గోల్డ్ తీసుకొని వచ్చినాయి. ఈ గోల్డ్ ఒకటి అన్న ఇంపార్టెంట్. ఇది అంటే ప్రతి ఒక్కరు ఇంతే తేవాలి అని అంటారు, బట్ అక్కడ తక్కువ అనేసి విన్నాం. తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకెళ్దాం అని ఉందా? ఎక్కువ తీసుకోమకూడదు. మగవాళ్ళు అయితే 2 తులాలు అంటే 3 తులాలు అంతే. ఆడవాళ్ళు అయితే 4 తులాలు 5 తులాలు. అది కూడా బాడీ మీద వేసుకోవాలా లేకపోతే తీసి బయట పెట్టాల్సిందే? పట్టుకొని వెళ్ళొచ్చా? బయట వాళ్ళు బాక్స్ లో ఖచ్చితంగా తీసేయాల్సిందే, పెట్టాల్సిందే. దాన్ని చూసి వెళ్తారు, తూకం వేయరు, చెక్ చేస్తారు అంతే. సో ఓకే, ఎక్కువ ఉంది వాళ్ళకి డౌట్ వచ్చిందంటే అప్పుడు తూకం వేస్తారు. సో మొత్తానికి వచ్చేటప్పుడల్లా 2 డేస్ 3 డేస్ తెచ్చావా? ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు తెచ్చిన. ఫస్ట్ ఇంట్లో అయితే ఏం తేవాలి, ఇంట్లో అయితే తెచ్చిన సుమారు. ఇప్పుడు అక్కడ అనదర్గా చేసుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ తో మనం ఒకవేళ పాసిబుల్ అయితే వేరే సంపాదించుకోవాలి, చేసుకోవచ్చు అంతే. మొత్తానికి పోనీలన్న అక్కడ నుండి అయితే వచ్చేసావు హ్యాపీగా. ఇండియా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో మనం ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు. మీ వ్లాగ్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగా, లిటరలీ చెప్తున్నా. అంటే
మీరు అనేది ఒకటే, ఎందుకు నచ్చితే తెలదు కానీ నచ్చుతానే అన్నారు కదా. ఆ ప్రతి ఒక్కరికి ఒక దగ్గర ఒక చిన్న ట్రిగర్ పాయింట్లు ఉంటాయి. అలా మీ వ్లాగ్స్కి కొంచెం ఆ కామెడీయో మీరు చెప్పే సర్కాస్టిక్గా అవి కొంచెం అట్రాక్ట్ అయినట్టున్నారు ఆడియన్స్. సో మిలియన్లో వస్తున్నాయి వ్యూస్ కూడా. సో హ్యాపీ. అండ్ మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని అనుకుంటాను. అండ్ అట్ ద సేమ్ టైం మీరు సిల్వర్ స్క్రీన్ మీద కూడా కనిపించాలి. మళ్ళీ అప్పుడు నేనే ఇంటర్వ్యూ చేయాలి. సో మంచి రోల్ పడాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను. సో మీ ఫాలోవర్స్కి ఏదని చెప్పాలనుకుంటే? మా ఫాలోవర్స్కి ఏం చెప్తాను అబ్బా, నేనైతే వాళ్ళకి దాసుని అయిపోతా, ఇంత సక్సెస్ ఇచ్చినారు కాబట్టి. ఓకే. సో వాళ్ళకి చెప్తారు ఎప్పుడైనా నేను మూవీస్లోకి వెళ్ళాలి ఏదని? అంటే చెప్పినా, నేను 2-3 వీడియోలో కూడా చెప్పున్నా, నేను ఆల్రెడీ నేను చేసినాను అని. వాళ్ళు కామెంట్లు పెడతారు, నువ్వు ఎట్లుంటావు యాక్టింగ్ పరంగా వెళ్ళిపోవచ్చు కదా, నీ వాయిస్ బాగుంటుంది ఇట్లా అని. సో నేను 2-3 వీడియోలు కూడా చేసినాను. నేను ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ చేసిన, సినిమాలు చేసినాను. అంటే ఇంకా నువ్వు ఇంటికి పోయి ఇంటికాడ ఉండి ఏదైనా చేసుకోపోను ఆయన కూడా. ఆ నుంచి తరిగిన వాళ్ళు కూడా ఉన్నారు వీడికి. అక్కడ మన వాళ్ళు ఉన్నారు, ఇండియా వాళ్ళు లక్షల్లో ఉన్నారు. వాళ్ళని వీడియోస్ చూస్తారా? భయంకరంగా. నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది బయటకు వచ్చినాయి యూట్యూబ్ ఛానల్ అన్ని. అరే ఈయన చేస్తున్నాడు అంటే, నేను అక్కడుండే డబ్బులు తీసుకున్నా, అక్కడుండే సిల్వర్ ప్లే బటన్ తీసుకున్నా. సో ఇవన్నీ ఇక్కడుండే సంపాదిస్తున్నాడు, సరే మేము కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి చాలా మంది స్టార్ట్ చేసి. మీ తర్వాత వాళ్ళు వెళ్తానే పరిగెత్తున్నాయి. అంటే నేను కొంతమందికి పెట్టించిన ఛానల్లో, వాళ్ళ ఛానల్ పరిగెత్తున్నాయి ఇప్పుడు ఇంకా నేను లేను కదా, ఇంకా పరిగెత్తా ఉంటాయి. అంటే కంటెంట్ మీద వెళ్తున్నావేనా? నేనంటుంది ఏంటంటే, ఇప్పుడు కొన్ని వీడియోస్ పరిగెడతాయి, మీరు అన్నారు చూస్తే ఏంది అంతకు లేదు, ఎందుకు ఎన్ని వ్యూస్ వస్తాయి అని అనిపిస్తుంది. సో అది కంటెంట్ బేస్ మీద వెళ్తున్నావు అంటావా, లేకపోతే ఏమైనా బూస్టప్ లాలు పెట్టుకొని అలా? ఏం లేదు, ఇంకా ఇప్పుడు నాదంటే నా వాయిస్ పట్టుకుంటారు. సో అట్లా కొంతమంది ఉంటారు. ఇప్పుడు మియా ఫీల్స్ అంటే అక్కడ ఉంటది కదా డబ్బు, దానికి ఏమొస్తుంది అని తీసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఓకే. సో నేను అట్ట కాదు, ఈ మియా ఫిల్స్ తో నేను ఏం తింటానో చూపిస్తా. కానీ కొంతమంది ఏంటంటే, ఈ మియా ఫిల్స్ కి ఎంత వస్తుంది అక్కడ. ఇప్పుడు ఈ నడవ 2 రోజుల ముందు ఫైర్ అయింది, 40 మంది చచ్చిపోయారు కోవిడ్లోనే. సో దాని గురించి వార్తలు చెప్పే వాళ్ళు ఉంటారు. సో అట్లా వార్తలు చెప్పే కంటెంట్లు కూడా చాలా మంది ఉన్నారు, పాత యూట్యూబర్లు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో చాలా మంది ఉన్నారు, అయితే మనకు బయటికి కనిపించట్లేదు. కానీ కువైట్ వీడియోలలో పరిగెత్తింది ఛానల్ అంటే మందే, అది మాత్రం కరెక్టే. అంటే అన్ని సబ్స్క్రైబ్ అంటే యూట్యూబ్లో, ఇన్స్టాల్ అంటే ఓకే రీల్స్ మీద అటు ఇటు వచ్చేదారు, కానీ యూట్యూబ్లో అయితే అంత కష్టం చాలా. సో ఒక్కసారిగా మీరు ఎంతమందిని తెచ్చుకోరు కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోండి. 1 మిలియన్ సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు మనం పార్టీ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. సో రైట్ గైస్, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్.